హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మానంద బీదా. సో ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి క్విక్ రీజన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్. హలో, గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్. సో అందరికీ శుభోదయం అండి. ఆఫీసర్స్ ఎందుకు అనుకున్నా అంటే ఈరోజు మనం అందరం కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏపీపీఎస్సీ సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది రాయబోతున్నాం. సో మీరందరూ కూడా ఈ ఎగ్జామ్ చాలా బాగా రాస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఫ్యూచర్ కాబోయే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కాబట్టి మిమ్మల్ని ఆఫీసర్స్ అని సంబోధించానండి. సో గత కొన్ని నెలలుగా మనం వీడియోస్ అనేది చేసుకుంటూ ఉన్నాం బీదా లక్ష్మానంద యూట్యూబ్ ఛానల్లో. సో అందులో నాకు ఎప్పుడైతే నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి వీడియోస్ చేశానో ఆ సమయంలోనే నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారు. సో మీకు మాట ఇచ్చినట్టు నేను జనరల్ ఫారెస్ట్రీ అనేది నేను ఎక్కువగా కవర్ చేయలేకపోయాను, అంతా సిలబస్ కవర్ చేయలేకపోయాను. కారణం ఏంటంటే లాస్ట్ మంత్ నేను గ్రూప్ 2 మెయిన్స్ చదువుకోవడం వల్ల జనరల్ ఫారెస్ట్రీ మీద వీడియోస్ అనేది చేయలేకపోయాను. అయినా సరే మనకి ఫారెస్ట్రీలో పార్ట్ బి సో ఏదైతే మనకి దాదాపు 13-14 చాప్టర్స్ ఉన్నాయో అందులో మీకు రఫ్గా ఒక 4 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేశాను, ఫుల్గా కంప్లీట్ చేశాను. అదేవిధంగా కొన్ని యూనిట్స్ సంబంధించి 1-లైనర్ క్వశ్చన్స్ అనేది వీడియో అనేది చేయడం జరిగింది. సో అదేవిధంగా వచ్చేసరికి సిల్వికల్చర్లో ఒక 3 స్పీసెస్ మాత్రమే నేను చెప్పానండి. సో ఏదైతే నేను స్పీసెస్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ 1-లైనర్ క్వశ్చన్స్, అదేవిధంగా వీడియోస్ ఫారెస్ట్ మెన్సురేషన్ కానీ, ఫారెస్ట్ సర్వేయింగ్ కానీ, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ కానీ, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కానీ, సో వీటి గురించి మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి వీడియోస్, జస్ట్ రివిజన్ టాపిక్ లాగా. సో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో హెల్ప్ అనేది అవుతుంది. సో ఫస్ట్ ఎయిడ్ అయితే మనం చెప్పిన టాపిక్స్ కానీ ట్రిక్స్ కానీ దాన్ని దాటి అయితే క్వశ్చన్ అని వెళ్ళదండి. అదేవిధంగా ఫారెస్ట్ సర్వేయింగ్లో కూడా అలానే వస్తాయి. అదేవిధంగా నేను గ్రూప్ 2లో భాగంగా పొల్యూషన్స్ గురించి చెప్పున్నాను. సో వాటితో పాటు చట్టాలండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంటల్ యాక్ట్, ఫారెస్ట్ పాలసీ, వీటి మీద ఖచ్చితంగా బిట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. హోప్ ఏంటంటే సో మనం చేసిన వీడియోస్ నుంచి మీకు ఎగ్జామ్ పాయింట్లో ఖచ్చితంగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సాయంత్రం మీరే చెప్తారండి, సార్ మీ వీడియోస్ నుంచి కొన్ని ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేది వచ్చాయి, లేదా మీ వీడియోస్ మాకు హెల్ప్ అయ్యాయి, ఎగ్జామ్ అటెంప్ట్ చేయడంలో మేము కొన్ని ఎక్స్ట్రా మార్క్స్ అనేది గెయిన్ చేసుకున్నాము అనేది ఖచ్చితంగా మీరు చెప్పగలరన్న నమ్మకం నాకు ఉంది. సో అదేవిధంగా ఈరోజు అందరం ఎగ్జామ్ అనేది మీతో పాటు నేను కూడా రాస్తున్నాను. సో మీరు బాగా ప్రిపేర్ అనే అనుకుంటున్నాను. సో నేనైతే ఏం ప్రిపేర్ కాలేదు. సో బికాజ్ ఆఫ్ గ్రూప్ ఎగ్జామ్, అదేవిధంగా విలేజ్ సర్వేగా చేస్తున్నాను కాబట్టి మీ అందరూ తెలిసిందే. సో డ్యూ టు రీసర్వేర్ వర్క్స్, అదేవిధంగా అడిషనల్గా ఇంకో విలేజ్కి ఇన్ఛార్జ్ కూడా చేశారు. సో ఈ వర్క్స్ వల్ల నాకు చదువుకునే సమయం అనేది దొరకలేదు. సో అయినా సరే వీలున్న సమయంలో మీకోసం వీడియోస్ 1-లైన్ క్వశ్చన్స్ అనేది చేశాను. సో హోప్ ఏంటంటే నేను కూడా మీలాగే మీతో పాటు బాగా రాస్తానని నమ్మకం ఉంది. సో అందరం ప్రిలిమ్స్ అనేది ఖచ్చితంగా క్లియర్ చేద్దాము. సో క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మంచి మెటీరియల్తో మంచి నోట్స్ అనేది గ్యాదర్ చేసి మీకు మరికొన్ని వీడియోస్ అనేది చేస్తాను. సో అందరం కూడా హోప్ ఫర్ ది ప్రిలిమ్స్ అనేది ది బెస్ట్ ఇద్దాము. సో ఇక్కడ ప్రిలిమ్స్ మీరు అటెంప్ట్ చేసే క్రమంలో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అందరూ చెప్పేదే మీ యొక్క ఫస్ట్ ఓఎంఆర్ షీట్ని ఖచ్చితంగా సరైన రీతిలో బబ్లింగ్ చేయండి. సో మీ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మీ పేపర్ కోడు ఖచ్చితంగా మీరు ఏదైతే ఇచ్చారో అది మాత్రం చూసి నిదానంగా అయినా సరే 1-2 నిమిషాలు లేట్ అయినా సరే చూసి కరెక్ట్గా బబ్లింగ్ చేయండి. చాలామంది అభ్యర్థులు బబ్లింగ్ చేయడంలో తప్పు చేయడం వల్ల బాగా రాసినా సరే సో వాళ్ళ మార్క్స్ అనేది ఎవాల్యుయేషన్ చేయలేకపోతున్నారు. ఇది ఒక కామన్ మిస్టేక్ అండి. అదేవిధంగా వచ్చేసరికి నెక్స్ట్ మీరు పేపర్ ఒకసారి మీకు ఇచ్చిన బుక్లెట్ అనేది పేపర్ మొత్తం కంప్లీట్గా చెక్ చేయండి. అన్ని క్వశ్చన్స్ సరిగా ప్రింట్ అయినా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా 150 క్వశ్చన్స్ అనేది ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. వాటితో పాటు వచ్చేసరికి మీకు ఈ ప్రిలిమ్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేది ఏంటంటే ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 సో ఎంత మనకి ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి 25.17%గా మనకి గ్రీన్ కవర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో మనకి ఫారెస్ట్ పాలసీ ప్రకారం 1988 ప్రకారం మనకి దేశంలో 33% అడవులు అనేది ఉండాలి. కానీ ప్రస్తుతానికి మనం 25.17% మాత్రమే ఫారెస్ట్ని మనం అటెండ్ చేసామండి. సో ఇక్కడ గ్రీన్ కవర్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి. ఇది బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఫారెస్ట్ కవరు ప్లస్ ట్రీ కవర్ని ఏమంటామంటే గ్రీన్ కవర్ అని అంటాము. అదేవిధంగా ఫారెస్ట్ పాలసీలో సో మన ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్లో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్, లోయెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్, బ్యాంబో బేరింగ్ వాటి గురించి అడిగే అవకాశం ఉంది. ఒక్కసారి ISFR 2023 రిపోర్ట్, ఇది బయన్యువల్ రిపోర్ట్ అండి. ప్రతి 2 సంవత్సరాలకు కూడా మనకి రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంటారు.
సో ఇది వచ్చేసరికి మనకి భూపేంద్ర యాదవ్ కేంద్ర మంత్రి గారు రిలీజ్ చేశారండి. 1987 నుంచి కూడా ఈ రిపోర్ట్స్ అనేది మనకి రిలీజ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం 2023 ఫారెస్ట్ రిపోర్ట్ అనేది 18వ ఎడిషన్. ఇవి కొన్ని క్రూషియల్ పాయింట్స్ అండి. మీరు వీలుంటే మొత్తం వీడియో చూసుకొని వెళ్ళండి ఆన్లైన్ సోర్స్లో. అదేవిధంగా వచ్చేసరికి నెక్స్ట్ రాబోయే క్వశ్చన్ వచ్చేసరికి కోస్టల్ లైన్ గురించి కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది. సో గతంలో మనకి కోస్టల్ లైన్ వచ్చేసరికి 7,516 అనేది సంథింగ్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి 11,000కి చిల్లరకి మనకి కోస్టల్ అనేది పెరిగింది. సో ఇది కూడా దీని నుంచి ఖచ్చితంగా మనకి బిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి గతంలో మనకి టాప్ కోస్టల్ లైన్ వచ్చేసరికి గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుగా ఉండేది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది మనకి XBPSC సంబంధించి FRO రాస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్ గురించి తెలుసుకొని ఉండాలండి. సో ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్ అనేది ఇప్పుడు సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. అంటే 974 నుంచి మనకి 1013 స్క్వేర్ కిలోమీటర్స్గా మనకి కోస్టల్ లైన్ లెంగ్త్ అనేది పెరిగిందండి. సో ఇప్పుడు టాప్ కోస్టల్ లైన్ స్టేట్స్ వచ్చేసరికి గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. గతంలో మన తర్వాత తమిళనాడు అనేది, ఇప్పుడు తమిళనాడు తర్వాత మనం ఉంటున్నామండి. ఈ పాయింట్ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వచ్చేసరికి పేపర్ ఏలో మెన్సురేషన్ సంబంధించి ఫార్ములాస్ అండి. ట్రయాంగిల్ కానీ, సర్కిల్ కానీ, సిలిండర్ కానీ, క్యూబాయిడ్. సో వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి. మీకు ఏం ప్రిపేర్ కాకపోయినా కనీసం ఫార్ములాస్ తెలిసినట్లయితే మీరు ఫార్ములాస్ అప్లై చేసి ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయగలరు. అదేవిధంగా ట్రిగ్నామెట్రీ సంబంధించి మనకి టేబుల్ నేర్చుకోనండి. sin 30, sin 0, sin 60, sin 90 ఇలా కాస్, ట్యాన్. అదేవిధంగా కొన్ని బేసిక్ ఫార్ములాస్ నేర్చుకోండి. సో ఇది ఖచ్చితంగా మీరు చేస్తారు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్ మీరు కామన్గా సింపుల్గా బిట్స్గానే వస్తాయి, చేసేయండి. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోనండి. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువ 150 పెట్టాల్సిన పర్లేదండి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏదైతే మీకు తెలిసిన క్వశ్చన్స్ ఉన్నాయో వాటినే సేఫ్గా అటెంప్ట్ చేయండి. అదేవిధంగా మీకు బాగా చదివినట్లయితే జనరల్ ఫారెస్ట్ మీద సార్ మేము ప్రిపేర్ కాలేదంటే పేపర్ 1 ఏదైతే ఉందో వాటిలో మీకు తెలిసిన క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయండి. ఐ హోప్ నాకు తెలిసి కట్ ఆఫ్ అనేది 60 to 70 మధ్య ఉండొచ్చు. అంటే సార్ పేపర్ చూడకముందే ఎలా చెప్తున్నారు అంటే జనరల్ కట్ ఆఫ్గా చెప్తున్నానండి. పేపర్ మోడరేట్గా వస్తే మాత్రం మనకి 60 to 70 కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. పేపర్ ఈజీగా ఉంటే ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. మరీ డిఫికల్ట్గా ఉంటే మనకి 40 to 50 ఆర్ అరౌండ్ +or-5 మార్క్స్తో మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఏదేమైనా సరే అందరం కూడా జాగ్రత్తగా ప్రిలిమ్స్ మనం అటెంప్ట్ చేద్దాం. సో ఇది అందరూ ఉమెన్స్ పోస్ట్ అంటే ఏ పోస్ట్ అయినా సరే మనం ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ కాకపోయినా నెక్స్ట్ ఎగ్జామ్ కన్నా మనం ఖచ్చితంగా క్రాక్ చేయగలమండి. మీరు చదివిన నాలెడ్జ్ అనేది, చదివిన సబ్జెక్ట్ అనేది ఎక్కడే పోదు, మీతోనే ఉంటుంది. సో ఈరోజు అందరూ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ ప్రిలిమ్స్ మనం విజయం సాధిద్దాం. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మనం ఎక్కువ మంది క్వాలిఫై అవుదామండి ప్రిలిమ్స్కి. మీరందరూ ఎగ్జామ్ రాసి సాయంత్రం సరే నాకు వీడియో చేసినప్పుడు కామెంట్ రూపంలో సార్ మేము బాగా రాసామని పెట్టండి. సో గతంలో శివ అని మనకి ఒక సబ్స్క్రైబర్ ఎక్కువగా ఫాలో అయ్యేవాడు, రిక్వెస్ట్ చేసేవాడు వీడియోస్ అనేది. అతను ఈ మధ్యకాలంలో ఏవో పడే తెలియదు. శివ బ్రో ఎక్కడున్నా సరే ఎగ్జామ్ రాయి. అదేవిధంగా మేఘన చెల్లెలు కూడా ఎగ్జామ్ అనేది బాగా రాయండి. అదేవిధంగా మౌనిక గారు కూడా నిన్న వీడియో చూసి మనకి రిక్వెస్ట్ చేశారు, మెటీరియల్స్ షేర్ చేశారు. మీరు కూడా ఎగ్జామ్ బాగా రాయండి. అదేవిధంగా కొన్ని నేమ్స్ మాత్రం నేను చెప్పాను. సో మిగిలిన ఎవరైతే నన్ను ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నారో మీరందరూ కూడా ఎగ్జామ్ బాగా రాసి మేము ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాం సార్ లేదా క్వాలిఫై అయ్యామన్నా అని మీరు కామెంట్ చేయండి. మీరందరికీ కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ నేను కోరుకుంటానండి. మీకు ఆల్ ది బెస్ట్, నాకు ఆల్ ది బెస్ట్. నాకు ఎగ్జామ్ టైం అయింది, నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నానండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి.